అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. అర్థం. ఇప్పుడు మొదటి నిబంధన ఏమని చెప్పండి? రక్తం ఉందా లేదా? ఉన్నది. అయితే ఆ రక్తం ఎవరి రక్తము? గొర్రెల రక్తము, మేకల రక్తము, పశువుల రక్తము, పక్షుల రక్తము. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇదంతా కాదు, ఇప్పుడైనా వీళ్ళ మనసు మారాలి, మానవులు మారాలి, నా ప్రేమేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశాడంటే సాక్షాత్తు ఆయనే భూలోకానికి పరలోకంలో నుంచి దిగి వచ్చాడు. పరలోకంలో ఉన్న తండ్రి, మహిమా శరీరాన్ని తండ్రి అని పిలుస్తాము మన భాషలో. ఆ దేవుడే మానవ స్వరూపంలోకి వచ్చాడు కాబట్టి ఆయనను మన భాషలో కుమారుని పిలుస్తాము. కుమారుడు, కుమారన్ ఇతిహ అనగా పాపాలను హరించేవాడే కుమారుడు అని అర్థం. కాబట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు వస్తువు ఏం చేశాడంటే ఒక నిబంధన తీసుకొని వచ్చాడు ఆయన. ఏమిటి ఆ నిబంధన? ఆయన తీసుకొని వచ్చిన నిబంధన ఏంటంటే ఇప్పుడు నేను వీళ్ళను శిక్షించదలుచుకోలేదు, వీళ్ళను చంపదలుచుకోలేదు, వీళ్ళను మరణం అప్పగించలేదు. వారి శిక్ష, వారి మరణము, వారి సమస్తమైనటువంటిది నేను దాని కొరకై ఏం చేస్తాను? నన్ను నేను సమర్పించుకుంటాను. దాని కొరకై నన్ను నేను త్యాగం చేసుకుంటాను. దాని కొరకై నేను సమస్తాన్ని కోల్పోతాను. అందుకనే ఈ నిబంధనలో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే మొట్టమొదటిగా పరలోక మహిమను పోగొట్టుకున్నాడు, రెండవదిగా దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, మూడవదిగా నీ రూపము నా రూపంలోనికి వచ్చాడు, నాలుగవదిగా దాసునిగా ఈ లోకంలో సేవ చేస్తూ వచ్చాడు, ఐదవదిగా ఆయన ఏ దిక్కు లేనటువంటి వాడిగా ఒంటరి వారిగా కలువరి సిలువను ఎక్కేసి రక్తము చిందించినాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ రక్తము ద్వారానే మనతో నిబంధన చేశాడు. మనం కొన్నిసార్లు ప్రాంస నోట్లు రాసుకుంటూ ఉంటాం. మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాసుకుంటే దేంతో రాసుకుంటాం చెప్పండి? పెన్ను తీసుకొని ఆ పేపర్ మీద రాసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈయనప్పుడు ఆ పెన్నుతో కాదు రాసినటువంటి, ఏ పెన్నుతో రాశారు తెలిసిన? ఆయన స్వరక్తముతో రాస్తూ ఉంటున్నాడు ఒక్కొక్కటి. మోషేకు దేంతో రాశారు తెలిసిన? మొదటి గ్రంథంలో దేంతో రాశారు? చేతి రాతతోటి రాతి మీద అగ్ని ద్వారా వాటిని రాస్తూ వచ్చాడు. అందుకని క్రొత్త నిబంధన అయితే అలాగా కాదు, నా సొంత రక్తముతో దీన్ని నేను రాస్తుంటున్నాను. వాడి కృత నిబంధన అంటే ఏం చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన రక్తము ద్వారా ప్రతి మానవుడికి ఇచ్చినటువంటి ప్రాంసరీ నోటు, లేక వాగ్దానము, లేక నిబంధన, లేక దేవుడు మనకిచ్చినటువంటి యొక్క నిరీక్షణ. అర్థమైందా మీకు? నిద్ర వస్తుందా? బాగా చిన్నపిల్లలకి, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు అర్థం చేసుకోలేకపోతారేమో కానీ పెద్దవాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే రీతిగానే చెప్తున్నాను. ఇప్పుడు క్రొత్త నిబంధన దేనితో ప్రారంభమవుతుంది అంటే ఆయన రక్తముతో ప్రారంభమవుతుంది. నా రక్తం ఇది, నా రక్తము ద్వారా నేను నీతో నిబంధన చేస్తున్నానంటే దేవునికి అంత ప్రేమను ఒకసారి అర్థం చేసుకోనండి. మానవులారా, మీరు ఇంతకుముందు పాపం చేస్తూ వచ్చి శిక్షించాను, చంపివేస్తూ వచ్చాను, తగలబెడుతూ వచ్చాను, మిమ్మల్ని అనేక విధాలుగా బాధిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? అవేమి కూడా చేయదలుచుకోలేదు. ఏం చేయాలనుకుంటున్నాను? నా రక్తం ద్వారా మీకు ఒకటి వాసిస్తుంటున్నాను, పరలోక నా స్వాస్థ్యాన్ని రాసించాలనుకుంటున్నాను. అందుకనే ఆ రక్తాన్ని మన మధ్యలో ఉంచుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇది నా రక్తము, క్రొత్త నిబంధన అయినటువంటి రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఏదో వస్తాము, ఆదివారము రొట్టె విరిసేసుకుంటాము,
ఏదో వాళ్ళు కూడా సేవకులు వస్తారు, రొట్టె విరిసేస్తారు, 2 మాటలు చెప్తారు, కానీ దానిలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని పాడతాం. నీ రక్తధారలేలా పాపి కషాయం బీంచును, నీ రక్తధార పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, నీ రక్తమే ఇప్పుడు ఈ రక్తంలో మనం ఎట్లా ప్రయాణం చేద్దామో రెండొక్కసారి రక్తంలో కూడా మనం ప్రయాణం చేయగలమా, ఎలాగ ప్రయాణం చేస్తామో రండి చూద్దాం. కొలసి రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం, కొలసి రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 19 వచ్చిన చదవండి. 19 కలిసి ఉన్నాయి. ఆయన శిలువ రక్తం చేత సద్ది చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. చూశారు, ఇప్పుడు తండ్రి ఒక ప్రణాళిక తయారు చేస్తారు. అది ఇప్పుడు నేను చెప్పాను. భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అందరిని ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? సమానంగా చేయాలనుకున్నాడు. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు అందరూ ఉన్నారు. భూలోకంలో ఎవరున్నారు? మానవులు ఉన్నారు. దేవదూతల శక్తి మానవులకు ఉన్నదా? దేవదూతల యొక్క మహిమ మానవులకు ఉన్నదా? దేవదూత ఇప్పుడు ఇక్కడ నుండి కళ్ళు మూసుకున్నాడంటే అమెరికాలో ఒక క్షణంలో ఉంటాడు దేవదూత. మనము 3 రోజులు ప్రయాణం చేయాలి విమానానికి. ఏమో ఎన్ని రోజులు పడుతుంది అమెరికా వాళ్ళు చెప్పండి, వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు పడుతుంది మనకి. దేవదూత కళ్ళు మూసుకుంటాడు, అమెరికాలో ఉండాలంటే క్షణంలో ఉంటాడు అక్కడ. ఆ శక్తి మనకుందా? లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? వాళ్ళని మిమ్మలను నేను ఏకం చేస్తాను. వాళ్ళు అనగా పరలోకంలో దేవదూతలు, ఈ భూలోకంలో మానవులందరూ కూడా నేనేం చేయబోతున్నాను? ఏకము చేయాలని తండ్రికి అభిష్టమాయను అంటున్నాడు. అంటే తండ్రి దానికి ఇష్టపడ్డాడు అని దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సంధి చేయాలా అనే మాట మనం చూస్తున్నాం. సంధి అంటే ఏమిటి? 2 పార్టీల మధ్యలో మరి ఒడంబడిక అనమాట. చూడండి ఇక్కడ ఆ మాట చక్కగా ఉంటుంది చూడండి. 20 వచనంలో చదవండి ఏముందన్నమాట. వాటిని ఆయన ద్వారా సమాధానపరచుకోవాలని అని దాని అర్థం ఏంటి? మనం ఏం కోల్పోయినాము? సమాధానాన్ని కోల్పోయినాం. దేవునికి మనకు సమాధానం లేదు, మానవుడికి దేవుడికి సమాధానం లేదు. వీళ్ళిద్దరికీ సమాధానం రావాలి అంటే ఇప్పుడు ఒక కార్యం జరగాలి. ఏమిటి ఆ కార్యము? ఆ కార్యమే ఈ కార్యం. ఏమిటంటున్నాడు ఆ కార్యం చెప్పండి? శిలువ రక్తము చేత ఇక్కడ ప్రారంభం అవుతుంది. రక్తము యొక్క ప్రయాణము ఇక్కడ ప్రారంభం అవుతుంది. తండ్రి అంటున్నాడు, నా కుమారుడా వాడు మూర్ఖులురా, ఎన్ని చెప్పినా కూడా వాడు వినరు, వాడు వద్దు మనకు, వీళ్ళందరూ కూడా తీసి పడేస్తాను, మరొక సృష్టి చేసుకోవచ్చులే అంటే కుమారుడు అలాగ అంటున్నా. లేదు తండ్రి, నేను వాళ్ళ కొరకై క్రయం చెల్లిస్తాను, నేను వాళ్ళ కొరకై రక్తం చిందిస్తాను, నేను వాళ్ళ కొరకై ప్రాణం అర్పిస్తాను, నా యొక్క రక్తం అంతా కూడా వాళ్ళకి ధారపోస్తాను. తండ్రి క్షమిస్తావా లేదా? అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, సరే నువ్వు దానికి క్రయం కానీ చెల్లిస్తే, ఆ రక్తాన్ని కానీ చెల్లిస్తే నేను తప్పనిసరిగా వాళ్ళని క్షమిస్తాను అని అన్నాడు. ఇప్పుడు సంధి చేస్తున్నది రక్తం. లేకపోతే మనం ఆయన చూడడానికి కూడా మనకు అధికారం లేదు. దేవుడని పిలిచేదానికి మనకు హక్కు లేదు. ఆయనకు కోపం వస్తే మనం ఒక్కసారి భూలోకాన్ని తుడిసివేయగలడం. కొన్నిసార్లు తుఫాను వస్తుంది, ఎగిరిపోతూ ఉంటుంది కదా అక్కడ బిల్డింగ్లు. అక్కడ
కొన్ని దగ్గర భూకంపాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద మరి అపార్ట్మెంట్ కింద కూలిపోవడం లేదా, ఆయన కోపం వస్తే ఎంతసేపు. కాబట్టి ఇప్పుడు నేను సంధి చేయాలి అంటే ఎలాగా చేయాలి అంటే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క గుడ్ ఫ్రైడే చనిపోయి ఆదివారం లోపల ఆయన చేసిన 2 పనులు ఉన్నాయి. ఆ 2 పనుల్లో ఒక పని ఏంటంటే, ఈ రక్తమంతా తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో భూలోకంలో నేను వాడి కొరకై కాచినటువంటి రక్తము, ఇదిగో కాచినటువంటి రక్తము, తండ్రి నేను వారి కొరకై కార్చిన ఈ రక్తం అంతా, ఇదిగో ఈ రక్తము ద్వారా సంధి చేయండి, దయచేసి వాళ్ళకి క్షమించండి. బ్రతిమలాడుకుంటున్నాడు కుమారుడు, అందుకని ఆయన మనకు మధ్యవర్తి అని రాయబడింది, ఆయనకు మన ప్రధాన యాజకుడు అని రాయబడింది, మన కొరకై తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేయబడుతుందని రాయబడింది. ఎందుకంటే తండ్రికి ఏ మాత్రం కూడా మానవుడి మీద ప్రేమ లేదు, కానీ ఆ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కల్పించాడు. అందుకని ఈ సమయంలో ఆ రక్తాన్ని సంధి చేసిన తర్వాత, అప్పటి వరకు కూడా ఇంకా ఇది కాలేదు, ఇంకా వీళ్ళు పాపాలు క్షమించబడలేదు, భూలోకం ఇంకా ఆయన ఒప్పుకోలేదు, సంధి మాత్రమే జరుగుతున్నది. ఇటు మానవునికి ఇటు వాళ్ళకి మధ్యలో సమాధానం రావాలా. ఎట్లా వస్తుంది సమాధానం? మానవుడంతా తిరుగుబాతాడు అయిపోతుంటే ఎలాగొస్తుంది దేవుడు సమాధానం? అందుకనే సమాధానం పడడానికి అవకాశం లేకపోయింది. అది ఇంకో పని చేస్తున్నాడు. చూద్దానండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి ఒక లోతైన సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది చూద్దాం. 14 చూడమ్మా. 13 అయినను ఇప్పుడు సమీపాన్ని తీసుకొస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఇంకా దేవుని సేవకులు లేరు, ఇంకా ఇక్కడ యాజకత్వం ప్రారంభించబడలా, బల్లేం ప్రారంభించబడలా, ఎన్నో మెట్లు ఉన్నాయి, కానీ ఇది మొదటి మెట్లో నేను చెప్తున్నాను మీకు. ఆయన సన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనం చల్లగా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ముందేం తీసుకెళ్ళాడు చెప్పండి? ముందేం తీసుకుని వెళ్ళాడు? రక్తాన్ని చూపించాడు తండ్రికి. ఇప్పుడు రెండోది ఏం చేస్తున్నాడంటే మానవుడిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు? ఆ రక్తాన్ని చూస్తేనే సరే తండ్రి ఏం చేయాలా? మానవుడిని క్షమించాలా. చూసారా ప్రియమైన సోదరి సోదరులారా? అందుకనే ఆ రక్తం ఎంత గొప్పతో కూడా ఒకసారి నేను చెప్తాను, ఆ మాట కూడా చూసుకుందాం. రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం కూడా చెప్తాం. చూడాలి కదా, మన డిఎన్ఏలో అంటాము, మనది పాజిటివ్ అంటాము, నెగిటివ్ అంటాము, ఆహెచ్ అంటాము, ఈహెచ్ అంటాము కదా. మరి దేవుని యొక్క వాక్యంలో ఆయన హెచ్చేది చూద్దామండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 చదువుదామండి. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తము చేత, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తం అని రాస్తారు. అంటే ఒక మానవుడి యొక్క రక్తము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఉన్న తేడాను గురించి ఇక్కడ మొట్టమొదటి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే అమూల్యమైన రక్తం అంటే అర్థం ఏంటి? దానికి ఇంత మూల్యమని చెప్పలేము. అంటే మనకు ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉంటే అంతవరకే మనకు, ఒక 10,000 రూపాయలు ఉంటే అంతవరకే మనం. ఇప్పుడు దీనికి ఒక అద్దె కట్టాలనుకోండి, మనం ఒక 2,000 కడుతున్నాం అనుకోండి, లేక ఒక 10,000 కడతా ఉంటాం, అది అంతవరకే పరిమితి ఉంటుంది ప్రతి దానికి కూడా. కానీ అమూల్యం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి సరిపోయినంత యొక్క విలువైనటువంటి రక్తము అని అర్థం.
అమూల్యమైన రక్తం అంటే ప్రపంచంలో ఉన్న యవనస్తుడు, ప్రపంచంలో ఉన్న వృద్ధులు, ప్రపంచంలో ఉన్న గొప్పవారు, పేదవారు, ఆ మతము ఈ మతము, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, బౌద్ధులైనా, సిక్కులైనా, దురస్తులైనా, ఎవరైనా సరే అందరికీ సరిపోయేటట్టు కాబట్టి అది అమూల్యమైన రక్తము. అది అమూల్యమైన రక్తము, దానికి మూల్యము చెల్లించలేదు. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన ప్రజలారా. చూడండి, అమూల్య ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా ఏం పొందేమంట? రక్షణ పొందిన ప్రజలారా. ఎంత మూల్యము! నువ్వేముంటే నీవు నాను ఎంత క్రైమ్ చెల్లించగలం? కొంతమంది బ్లడ్ డొనేషన్ కావాలంటారు. మనం వెళతాము, కూర్చుంటాము, ఏమంటాము? ఎంత తీసుకుంటారు మీరు? కావాలనుకుంటే ఇంత తీసుకోండి. ఆ డాక్టర్ కావాల్సినంత ఎంత తీసుకుంటారు, మళ్ళీ మనం పంపించేసేస్తారు, అంతవరకే. కానీ ప్రభు ఎంతవరకు ఇచ్చాడు తెలిసిన? ఒక్క బొట్టు ఉంచుకున్నాడు ఆయన శరీరంలో, ఒక్క బొట్టు కూడా లేదు. అదంతా అయిపోయిన తర్వాత నీళ్లు బయటకు వచ్చినాయి అంట. అంటే ప్రతి ఒక్క బొట్టు కూడా ఆయన ఎందుకు చిందించాడు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్న ప్రతి ప్రజలకు సరిపోయినంత అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించాడు. అందుకనే ఆ రక్తమే తండ్రి కోరుకుంటాడు. నీ రక్తము కాదు, నా రక్తము కాదు, గొర్రెపిల్ల రక్తము కాదు, లేకపోతే ఆ పశువుల రక్తము కాదు, పక్షుల రక్తము కాదు. ఏ రక్తములో అమూల్యత ఉంటున్నదో ఆ రక్తమే తండ్రి దగ్గరికి పెడుతూ ఉంటాను. రెండవది ఏమన్నాడు తెలిసిన? నిర్దోషమైన, బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఒక మాట. నిర్దోషం అంటే ఏదో దోషం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి రక్తంలో ఏదో దోషం ఉంటుంది మీలో తప్పనిసరిగా. అందుకని కొంతమందికి హై బీపీ అంటారు, కొంతమందికి లో బీపీ అంటారు, కొంతమందికి ఇంకా అది అంటారు, ఇది అంటారు, బ్లడ్ పల్సన్ అయిపోయింది అంటారు, బ్లడ్ అందటం లేదంటారు, బ్లడ్ వాసన వస్తుందంటారు, బ్లడ్ క్యాన్సర్ అంటూ ఉంటారు. మనం దానిలో రకరకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. ఎందుకంటే మానవుడి యొక్క కలయిక ద్వారా, మానవుడి యొక్క శరీర సంబంధమైనటువంటి పాపాల ద్వారా, ఈ శరీరం ద్వారా చేయరాని కార్యాలు చేసాము కాబట్టి ఏదో దోషం అనేటటువంటిది ఈ శరీరంలోనికే కాకుండా ఆ శరీరంలో ఉన్న రక్తంలోకి కూడా వెళుతుంది కాబట్టి అది దోషము. అందుకని 33 కోట్ల దేవతలు భూలోకానికి వచ్చినప్పుడు కూడా ఎవరి రక్తము కూడా అందులో దోషము లేని రక్తం లేనే లేదు. ప్రతి ఒక్కరి యొక్క రక్తం ఏదో ఒక దోషం అనేది కనబడుతూనే వచ్చింది. కానీ ప్రభువులో దోషం అనేది లేదు. ఏ పాపము లేనివాడు, ఏ పాపము చేయనివాడు, ఏ అక్రమము చేయనివాడు, ఆఖరికి ప్రాణం పోతున్నా క్షమించగలిగినటువంటి వాడు. అందుకనే నిర్దోషమైనటువంటి రక్తము. మూడవది ఏమో తెలిసిన? నిష్కలంకమైన రక్తం. అంటే కళంకం ఉంటుంది అన్నమాట. కళంకం వేరే, దోషము వేరే. ఏదో కళంకము. కళంకం అంటే చిన్న చిన్న విషయాలు అన్నమాట. ఏదో చిన్న విషయాల్లో మన రక్తంలో ఏదో ఒక రకమైనటువంటి యొక్క అపవిత్రత ఏర్పడుతూనే ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి మన రక్తంలో ఏర్పడుతూనే ఉంటుంది. కళంకము కలుగుతుంది మన యొక్క రక్తాల్లో, మానవుని యొక్క రక్తాల్లో. అందుకని ప్రభు యొక్క రక్తములో ఏ మాత్రము కూడా కళంకము లేదు. అది పవిత్రమైనటువంటి రక్తము, అది నిర్దోషమైనటువంటి రక్తము, అది అమూల్యమైనటువంటి రక్తము. అలాంటి రక్తాన్ని తీసుకొని మన ప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళినాడు. అందుకని వేద సత్యం కూడా అది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పారు. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తమే పరమాత్ముడిదై ఉండాలా, ఆ రక్తమే అమూల్యమై ఉండాలా, ఆ రక్తమే పరిశుద్ధమై ఉండాలా, ఆ రక్తమే నిష్కలంకమై ఉండాలా. ఆ రక్తం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పవిత్రుడిగా చేయబడగలడు. ఒక వ్యక్తి యొక్క పాపము క్షమించబడగలదు. ఒక వ్యక్తి పరలోకములో ప్రవేశించగలడు. అందుకనే నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ రక్తాన్ని తీసుకొని ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళి, ఇప్పుడు తండ్రి దగ్గర తీసుకొని వచ్చి, తండ్రి ఇదిగో వీడి కొరకై కాల్చిన రక్తాన్ని నీ దగ్గర తీసుకొని వస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే ప్రాసెస్ ప్రారంభించాడు.
రక్తంలో ప్రాసెస్ అనగా ఇప్పుడు మనం ఆ రక్తం మన ప్రయాణం ప్రారంభమైంది. ఇంతవరకు మన పాపాలు క్షమించబడలేదు. ప్రభువైన క్రీస్తు వారు సిలువలో చనిపోయినంత మాత్రాన రక్తం మరి మనము రక్షించబడ్డట్టు కాదు. ఆయన సిలువలో రక్తం కాచినంత మాత్రాన మన పాపాలు క్షమించబడలేదు. కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఏమిటి ఆ ప్రాసెస్? ఎలాగ మనం ఆ రక్తంలో ప్రయాణం చేయాలా? రండి ఇప్పుడు 1వ యోహాను పత్రికలో కొన్ని మాటలు క్లుప్తంగా చూసి ముగిస్తాను. తర్వాత ప్రభు మరి సమయించినప్పుడు మరొకసారి ధ్యానించుకుందాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9. ఏడవ వచ్చింది. అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది? ఇప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయాలి. ఈ పవిత్రత మనం చేయాలి అన్నప్పుడు 9వ వచనం ఏం చేస్తామని చెప్పండి? మన పాపాలు మనము ఒప్పుకోవాలా. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం మనం పవిత్రపరుస్తున్నది. ఇది బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎంతమంది అయితే మందిరానికి వచ్చారు, మీ పాపాలు క్షమించబడ్డాయా? మీ పాపాలు క్షమించబడ్డాయనంటే మీ పాపాలు ఒప్పుకున్నారా? మందిరానికి ఎందుకు వెళ్తున్నావమ్మా? రోగం పోయింది బ్రదరు, అందుకని మందిరానికి వెళ్తున్నా. ఎందుకు? నేను అనుకున్న జరిగిపోయింది అక్కడ, అందుకని వెళ్తూ ఉంటున్నాను. చూసారా? అలా కాదు. రక్తంలో మన ప్రయాణం స్టార్ట్ కావాలా. ప్రభువా, నీ రక్తంలో నేను ప్రవేశిస్తుంటున్నాను. మొట్టమొదటిగా నా పాపాలు ఒప్పుకుంటున్నానప్పుడు రక్తం నీ మీదకి వస్తున్నది, నిన్ను కడుగుతూ ఉంటున్నది, నిన్ను పవిత్రపరుస్తూ ఉంటున్నది. నువ్వెంతగా పాపాలు ఒప్పుకుంటున్నావో, ఏ పాపం ఒప్పుకుంటున్నావో, ఎన్ని పాపాలు ఒప్పుకుంటున్నావో, అవి రహస్యమైన, బహిరంగమైన, చిన్నవైనా పెద్దవైనా, ఎక్కడ ఏమి చేసినా వాడన్నిటిని కూడా ఆయన రక్తము మనకు ఏం చేస్తున్నది? పవిత్రపరుస్తున్నది. ఇలాగ మన యొక్క రక్తముల ప్రయాణం ప్రారంభించబడింది. ఇక్కడ నుంచి ఎక్కుతూ 6వ మెట్లో సగం ఉంటుంది, 7వ మెట్లో పరలోకం ఉంటుంది. అంత లోతైనటువంటి సత్యము రక్తాన్ని గురించినటువంటి విషయం. ప్రియమైనటువంటి సోదరులారా, అర్థమైపోయిందా? ఆయన రక్తము ఇక్కడ ఏం జరుగుతుందంటే మన పాపాలను క్షమిస్తున్నది మొదటిగా. రెండవదిగా ఏం చేస్తుంది తెలుసా? మనలను కడిగి శుద్ధులుగా చేస్తున్నది. మనం కడిగి శుద్ధులుగా చేస్తున్నది అంటే ఇప్పుడు మనం ఏమైపోయినాం? మనం ఏమైపోయినాం? ఇప్పుడు పవిత్రులమైపోయినాం. ఇంతకుముందు అపవిత్రులమే, ఇప్పుడు పవిత్రపరచబడ్డాం. అందుకనే యేసు రక్తంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పవిత్రమైనటువంటి జీవితం మనకిస్తున్నది. ఆయన మనకు ఆ రక్తము ద్వారా మనకేమిచ్చాడంటే ఇప్పుడు మనకు పరిశుద్ధత ఇచ్చాడు. ఎంతమంది పాపాలు ఒప్పుకోలేదో నీవు ఇంకా పవిత్రంలోనే ఉన్నావు. ఒకవేళ మందిరంలో కూర్చొని ఉండవచ్చు నీవు, కానీ ఇంకా పాపాలను ఒప్పుకోకపోతే మాత్రం అపవిత్రతలో ఉన్నట్టు లెక్కే. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మన పాపాలు క్షమించినటువంటి ఆయన, మనల్ని శుద్ధి చేసినటువంటి ఆయన మనకి 3వది కూడా అక్కడే ఇస్తుంటున్నాడు. చూద్దాం రండి. అక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ 1వ అధ్యాయంలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం చదవండి. 7వ వచనం. చూడండి, ఇప్పుడు ఏముంది తెలిసిన? మన అపరాధాలకు క్షమాపణ అయిపోయింది, మనము పరిశుద్ధపరచబడ్డాము. 3వ స్థాయిలోకి వచ్చినప్పటికీ విమోచన వచ్చింది.
విమోచన అంటే అర్థం ఏంటి? విమోచన అంటే అర్థం అంటే దాని నుండి పూర్తిగా బయటికి రావటం. చాలామంది పాపాలు ఒప్పుకుంటారు, మళ్ళీ అదే చేస్తానంటారు. ప్రభు అనే సినిమాకి పోయినా క్షమించాయి అంటాడు, మళ్ళీ సినిమాకి పోతాడు. అవునా? అబద్ధాలు చెప్తూనే ఉంటాం, అయ్యా క్షమించంటాం, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉంటాం. అది విమోచన కాదు. నువ్వు సంపూర్ణంగా విమోచన రావాలా. ఆ విమోచన కార్యం జరిగించేదే ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం. అది ఎప్పుడైతే నీలో ఆ రక్తము ప్రవహిస్తూ ఉంటుందో నీకు విమోచన వచ్చినట్టే. నీకు ఆ కోరిక ఉండదు ఆ చెడు దాని మీద, ఆ పాప సంబంధమైన దాని మీద, ఆ శరీరాశుల మీద, ఆ నేత్రాశుల మీద, ఆ జీవడంబాల మీద, దేని మీద కూడా నీ కోరికలు ఉండవు. ఎందుకంటే నీలో రక్తంలో నీవు ప్రయాణం చేస్తున్నావు, రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటుంది. విమోచించబడడం వేరు. మొదటి పాయింట్లో క్షమించబడ్డాము, రెండో పాయింట్లో పరిశుద్ధపరచబడ్డాము, మూడో పాయింట్లోకి వచ్చేటప్పటికి విమోచించబడ్డాము ఇప్పుడు. కాబట్టి విమోచించబడినటువంటి బిడ్డలం మనము. మనకి పాపానికి సంబంధం లేదు, మనకి ఆచారాలకు సంబంధం లేదు. అందుకంటే మొదటి పేతురు రాసిన పత్రికలో, మూడవ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వేరే 1-2 వచనాలు చెప్పి ముగిస్తున్నాను, తర్వాత వచనాల తర్వాత చూద్దాం. 18వ వచనం. చూసారా పిల్లలు, ఇక్కడ మనం ఏమన్నాడు? మన ఆచారాలు ఇంకా మనం పెట్టుకుంటున్నాము అంటే ఇంకా నీలో విమోచన కార్యం జరగల. పాప క్షమాపణ జరిగింది, పవిత్రుడిగా పవిత్రాలుగా చేశారు, నువ్వు ఇంకా విమోచించబడలేదు. మనం ట్రైన్ ఎక్కామనుకో, హైదరాబాద్ పోవాలనుకోండి, ఇక్కడ నుంచి విజయవాడ పోయినంత మాత్రం హైదరాబాద్ వచ్చేసినట్టేనా? పోనీ ఖమ్మం వచ్చేసింది అనుకోండి, హైదరాబాద్ వచ్చేసినట్టేనా? పోనీ కాజీపేట వచ్చేసింది అనుకో, హైదరాబాద్ వచ్చేసినట్టేనా? హైదరాబాద్ అవుట్స్కట్స్లోకి వచ్చామనుకో, హైదరాబాద్ వచ్చినట్టేనా? అదే గుర్తుంచుకోండి. ఏదో నేను మందిరానికి వచ్చాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను పరలోకం చేరాను అనుకోకండి. ప్రతిదీ నీలో ఇది వాక్యానుసారంగా జరుగుతూ రావాలా. ప్రభువా, నీ రక్తములో నేను ప్రయాణం చేస్తున్నాను, లేక నీ రక్తం నాలో ప్రవహిస్తూ ఉంటున్నది, నాలో కానీ ఈ రక్తము కానీ ఉంటే నా పాప క్షమాపణ జరుగుతున్నది. రెండవదిగా నన్ను పవిత్రుడిగా చేసావు, మూడవదిగా నన్ను విమోచించావు. విమోచించేవా లేదా? ఎవరు చెప్తారు? ఎవరు వాడే చెప్పుకుంటాం కదా, ఎవరోగా చెప్పేది. ఎవరు చెప్తారో చెప్తాను చూద్దామండి. హెబ్రీ రాసిన పత్రికలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు చెప్తున్నారు మనం విమోచించబడ్డామని? మనం విమోచించబడలేదని ఎవరు చెప్తున్నామో చూద్దాం రండి. అక్కడ ఎంత మంచి మాట ఉన్నదో చూద్దాం. 9వ అధ్యాయం చదవండి, 14వ వచనం. చూసారా పిల్లరా, ఎంత లోతైన విషయం చూడండి. నీవు నేను పరిశుద్ధులమా? నీవు నేను నీతిమంతులమా? నీవు నేను దేవుని బిడ్డలమా? మనం దేవుని యొక్క మనుషులు మనల గురించి చెప్తున్నారా? అందుకనే ప్రభు చాలా శ్రేష్టమైనటువంటి ఒక తలంపు ప్రభు ఇక్కడ మనకిస్తున్నాడు. నీవు పరిశుద్ధుడవో కాదో, నీవు నీతిమంతుడవో కాదో, నీ వాక్యానుసారం ఉంటున్నావో లేదో, అన్ని విషయాలు చెప్పేది ఎవరో కాదు. ఎవరంట? మనస్సాక్షి. మనస్సాక్షి మనలోనే ఉన్న మనస్సు ఏం చేస్తుందంటే మనకు సాక్షినిస్తుంది. ఈ మనస్సాక్షి శుద్ధైనప్పుడు అప్పుడు అది నిర్మలమైన మనస్సాక్షి అంటారు. 7 రకాలైన మనస్సాక్షులు ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో. చెప్పాను కదా, బైబిల్ ఎత్తుకుంటే సముద్రము, బైబిల్ ఎత్తుకుంటే ఆకాశ నక్షత్రాలని మన వల్ల కాదు చెప్పుకోవడానికి కూడా. 7 రకాలైనటువంటి యొక్క మనస్సాక్షులు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒక మనస్సాక్షి, ఇది నిర్మలమైన మనస్సాక్షి. ఏం చెప్తుందంటే, నీవు విడిపించబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పవిత్రుడిగా జీవిస్తున్నావు, వెళ్ళు ఆరాధించు, ప్రభువులలో పాల్పొందు. ఆ మనసు లేనటువంటి వాళ్ళు ఏమంటున్నారు?
బయట వర్షం పడుతుందిలే, ఈరోజు పోతే ఏమైందిలే, చెప్తానులే వర్షం పడుతున్నాను బ్రదరు, అందుకని రాలేకపోయినా. కానీ నీ మనస్సాక్షిని నాడు వేధిస్తుంది. వర్షం పడుతుంటే మిగతా పనులకు వెళ్ళలేదా? వర్షం పడుతుంటే మిగతా పనులు చేసుకోలేదా? వర్షం పడితే ఇంట్లో వంట చేసుకోలేదా? బయటకు వెళ్ళలేదా? చేయలేదా? అందుకనే మనస్సాక్షిని మనుషులు ఏం చేస్తారు తెలిసిన? చంపేసుకుంటారు. దానిని వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. ఒక్కసారి కానీ నీ మనసు కానీ వాత వేయబడిందా, జీవితంలో ఒక పరలోకం నీకు లేనట్టే. ఇప్పుడు ఒంటి మీద తీసుకొచ్చి ఒక్కసారి కాల్చుకున్నాం అనుకో, ఎట్లా ఉంటుందిరా? నొప్పి ఉంటుందా? సర్రం అంటుంది. రెండోసారి కాల్చామనుకో ఎట్లా ఉంటుందిరా? కొంచెం తగ్గింది నొప్పి. మూడోసారి దాన్ని కాల్చామనుకో ఎట్లా ఉంటుంది? ఇంకో కొంచెం తగ్గినట్టు ఉంటుంది. 10 సార్లు కాల్చామనుకో దాని మీద అసలు నొప్పి ఉంటుందా? నొప్పి ఉంటుందా? అదే యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చేసిన తప్పే తప్పు, చేసిన తప్పే తప్పు, ఒప్పుకోవడం వల్ల తప్పు చేయటం, ఒప్పుకోవడం వల్ల తప్పు చేయటం, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఒకసారి ఆ స్థాయిలో నువ్వు వెళ్ళావంటే జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందుకనే ఆ మనస్సాక్షి మనకేమిస్తుందంటే, నీవు విమోచించబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ప్రభు వాళ్ళకు అర్హుడివే, అర్హురాలువే, ఈనాడు వెళ్ళి నువ్వు బలలో పాల్పొందని ఆ మనస్సాక్షి మనకు పంపిస్తుంది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాట వింటున్నటువంటి మనము, ప్రభువా ఈ రక్తము ద్వారా ఇన్ని రహస్యాలు ఈరోజు చెప్పినావు. కాబట్టి ఈ రక్తము ఎంతవరకు నాలో పనిచేసింది, నా జీవితంలో పనిచేసింది, నా శరీరంలో పనిచేసింది, నా మనసులో పనిచేసింది, నా ఆత్మలో పనిచేసింది. ఆఖరికి ఒక మాట చదువుకుందాము, ఆ తర్వాత ప్రభువులోకి వెళ్ళిపోదాం. ప్రభు మళ్ళీ సమయం వచ్చే ఆదివారాన ప్రభువులో ఉన్న మరొక రహస్యాన్ని నేర్చుకుందాం. అది కూడా మరి యోహాను సువార్తలో ఈ మాటలు మనం చదువుకొని ప్రభువులో కొరకే వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము చదవండి. 53 వచ్చింది. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. తర్వాత మూడు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ. మళ్ళా రక్తములో మనకు ఇచ్చేటటువంటి 3 శ్రేష్టమైన విషయాలు. మొదటి విషయం ఏంటంటే, మనలో మనము జీవం గలవాళ్ళగా ఉంటాం. అంటే మనలో మనం ఆత్మీయంగా వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా, ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా, ఎన్ని అనానుకూలతలు ఉన్నా కూడా, ఎన్ని రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నా కూడా, ఎన్ని శ్రమాల్లో ఉన్నా కూడా ప్రభువుని విడిచిపెట్టడం లేదే, వాక్యాన్ని విడిచిపెట్టడం లేదే, సంఘాన్ని విడిచిపెట్టడం లేదే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేనికి రా కారణం అంటే, ఆయన రక్తము మనలో ఉంటేనే. ఆ రక్తం ఎవరిలో ఉండదో వాళ్ళకి జీవం ఉండదు. మనసు ఉన్నప్పుడు బైబిల్ చదువుతారు, మనసు లేకపోతే బైబిల్ పడేస్తారు. మంచిగా ఉన్నంత ఇంకెందుకో ఆ మీటింగా, ఈ మీటింగా, కృతజ్ఞ మీటింగా, అది ఇది అన్నీ చేసేస్తామంటారు. కొంచెం కానీ కష్టం వచ్చిందనుకో, ఇప్పుడు ఏమవుతులే అన్ని బాగున్నప్పుడు పెట్టుకుందాం అని మీటింగ్. అందుకని చూడండి అక్కడ ఉన్నమాట, ఆయన జీవము ఎవరిలో ఉంటున్నదో వారు ప్రభు కొరకై జీవిస్తూ వస్తారు. ఈ జీవము ఎలాగా మారిపోతుంది అంటే నిత్య జీవముగా మారిపోతుంది. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే, ఈ జీవము ఇక చనిపోదు. ఈ జీవము, మనలో ఉన్న జీవము చనిపోదు, నరకానికి పోదు, అగ్నిగుండానికి పోదు. నిత్య జీవనగా పరలోకములో దేవదూతలతో సహా మనం ఎల్లవేళలా జీవిస్తాము. మరణమంటూ మనకు ఉండదు. ఆ మరణమంటూ ఉండకుండా ఉండాలి అన్నప్పుడు ప్రభువా ఇదిగో వల్ల ఊరికినే చెప్పలా, ఏదోనే బల్ల పెడుతున్నారు. ప్రతి సంఘంలో కూడా ఆదివారము ఒక రొట్టెడు పెడతారు, ఒకరు ఏదో ఒక ద్రాక్ష పెడతేస్తారు, ప్రార్థన చేస్తారు, ఇస్తారు, అయిపోయింది, చందాలేసేయండి పోండి. కానీ ఆ రొట్టె ఆ యొక్క రసం నేను ఎంతవరకు తీసుకెళ్తుంది? ఒక జీవంలోకి నడిపిస్తున్నది, నిత్య జీవంలోకి నడిపిస్తున్నది. అంతేకాదు సుమా, అంచెదినాన నేను నిన్ను లేపుతాను. చాలామంది చనిపోతారు కానీ లేవరు. వాళ్ళు చనిపోతారు కానీ లేవరు. వాళ్ళు అలాగే సమాధిలో ఉంటారు.
అయితే ఇందులో ఎవరైతే పాలు పొంది చనిపోయినారో, రొట్టెలో ఎవరైతే పరిశుద్ధంగా తిని పాలు పొంది చనిపోయినారో, ప్రభు రెండో రాకడకు వచ్చినప్పుడు వారు ఉన్న స్థలంలో అలాగ లేచేస్తారు. మట్టి శరీరాలు ఉన్నటువంటి వారు మహిమా శరీరంతో వేస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ రక్తములోన ప్రవహిస్తున్నది వాళ్ళలో, ఈ రక్తం వాళ్ళలో ప్రవహిస్తున్నది, వాళ్ళలో యేసు రక్తము వాళ్ళలో ప్రవహిస్తున్నది. అందుకని జీవమున్నది, ఆ జీవనిచ్చి జీవనకు వెళ్ళాలా. ఇప్పుడు నేను చనిపోయినాను, ప్రభు వచ్చి లేపుతున్నాడు మనలను. ఎంత లోతైన విషయాలు ఆ రక్తంలో ఉంటున్నాయి. అందుకని ప్రియమైన సోదరులారా, ప్రభు ఏమన్నాడంటే, ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుని కొరకాయి, నా రక్తమును జ్ఞాపకం చేసుకో. ఈ రక్తంలో ఉన్న శక్తి ఏందో జ్ఞాపకం చేసుకో. ఆ రక్తంలో ఉన్న విలువేంటో జ్ఞాపకం చేసుకో. ఆ రక్తంలో ఉన్న పరిశుద్ధత ఏంటో జ్ఞాపకం చేసుకో. ఆ రక్తంలో నీవు ఎలాగా ప్రయాణం చేయాలో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంకా 3-4 స్టేజీలు ఉన్నాయి, తర్వాత చూసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న దాని కొరకాయ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు వాళ్ళకి వెళ్ళాలా, అందులో నేను పాల్పొందాలా. ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి, మీరు నా వాక్యంలో పరీక్షించుకోనండి, పరిశీలన చేసుకోనండి. అప్పుడు యోగ్యంగా అందులో పాల్పొందితే నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారు. నా జీవం మీలో ఉంటుంది, మీ జీవం నాలో ఉంటుంది. అందరం పరలోకంలో ఉంటాం. అందరం కూడా మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రభువుల కొరకు సిద్ధపడదాం. నలివోలే యేసు రక్తమే సిలువలో నుండి ప్రవహించే, నలివోలే యేసు రక్తమే సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగి మలినము తుడిచి, పాపము కడిగి మలినము తుడిచి, ప్రశస్త రక్తమే యేసు సవోందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను, నీ కొరకే నా కొరకే. అందరిలాగా మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క పొరపాటు మనలో చూపించాడు, ఏ బలహీనత మనలో చూపించాడో ఆ బలహీనతను మనం ఒప్పుకుందాం. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రభు, నేను ప్రతి పరిస్థితిలో ఎక్కడెక్కడ నేను తప్పిపోతూ వచ్చాను, నా పాపం ఇంకా క్షమించబడలేదా, నేను ఇంకా విమోచించబడలేదా, ఈ యొక్క సంధికి దగ్గరకు నేను రాలేకపోతున్నానా, నీకు సమీపంలోకి నేను తీసుకురాలేకపోతున్నానా ప్రభా, ఇంకా నాలో ఎన్న దోషమేంటో ప్రభువా, నాలో ఉన్న కళంకం ఏంటో ప్రభా చూపించని అడుగుతూరా ప్రభు చూపిస్తూ వస్తాడు. అప్పుడు దాన్ని ఒప్పుకో, అది నీకు ఎంతో మేలు చేస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నించేయమని చెప్పాడు. ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన శరీరము మన కొరకై కలవలసిలో ఎలాగా దెబ్బలు తిని గాయాలు పొందుతూ వచ్చాడు, మన కొరకై రక్తాన్ని ఎలాగా చిందించాడో ఆ రక్తాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మనం పాల్పొందాలి. కావలసిన పరిశుద్ధత అవసరం, కావలసిన పవిత్రత అవసరం. మనం ఒప్పుకొని మంచి మనస్సాక్షి ఉండాలి. యేసు రక్తం ఎవరిలో ఉంటుందో వాడికి సాక్షి, మంచి మనస్సాక్షి ఉంటుంది. నేను చేసేది కరెక్ట్గా, దేవుని దృష్టిలో నేను చేస్తున్నది, వాక్యానుసారంగా నేను చేస్తున్నది కరెక్ట్ అనేది నీ మనస్సాక్షి చెప్తారు. దానిని బట్టి అందులో నువ్వు ప్రవేశించు. ఇదేంటని లెక్క లేకుండా ప్రవేశించవద్దు. బలహీనులు కావద్దు, రోగులు కావద్దు, చనిపోవద్దు. వేళ ఈ వారానికి నువ్వు సిద్ధంగా వచ్చే వారం తీసుకో. నీ ప్రతి సిద్ధంగా ఉంటే అన్నిటినీ క్షమాపణ కోరుకొని అందులో పాల్గొని ప్రభు నీకు సహాయపడతాడు. ప్రేమలో మా పడవ తండ్రి,
మా కొరకై కలువరి శిలువలో అనేకమైన దెబ్బలు తిన్న ఈ శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని వారు ఈ శరీరంలో ఉన్నటువంటి 7 రహస్యాలు మాకు బయలుపాటు చేస్తూ వచ్చారయ్యా. ఈ శరీరం ఎంత గొప్పదనే తెలుసుకోగలిగినా ఈరోజు నా ప్రభువా మరి మీ రక్తంలో ఉన్న అనేకమైన విషయాలు మాతో బోధించారు. నన్ను జ్ఞాపకం చేసుకో కుమారుడా. పాత నిబంధన కాదు, నీకు అది తీసివేశాను. ఇదిగో కృత నిబంధన రక్తంతో నీతో నిబంధన చేస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అయితే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను పరలోకంలో. అవును ప్రభా, అందుకని నేను జ్ఞాపకం చేసుకొని ఈ రొట్టెను ముట్టుకోవడానికైనా, పంచడానికైనా, పాల్పొందడానికైనా మేము అర్హులు అనుకోవటం లేదు. మమ్మల్ని క్షమించండి, మీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి. మీ బిడ్డలుగా ప్రభా అంగీకరించండి. మా దోషాలు మన్నించండి, మా కళంకాలు మన్నించండి. నాయన మీ బిడ్డలంగా మమ్మల్ని అంగీకరించండి. మీరంటే నీ చేతిలో పెడుతున్నాను. మీరు ఆశీర్వదించండి, మీరు ఇవ్వండి. నాకు మా అందరికి వేరు చేశారు. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను పునరాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి నీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పినారు. మనం పరీక్షించుకుంటూ ఉన్నాము, మన పొరపాట్లు ఒప్పుకుందాము, మన తప్పుదాలు ఒప్పుకుంటూ ఉన్నాము. అటు ఇటు చూడొద్దు, ఈ హృదయం వైపు చూసుకో. హృదయాన్ని కఠినపరచుకోగాదు, మనసాక్షిని చంపుకోగాదు. యోగ్యంగా అందులో పాల్పొందుతురా. అప్పుడు ప్రభు నీకు మేలు చేసేవాడిగా ఉంటాడు. ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకోనండి, అటువైపు ఇటుపై చూడవద్దు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం ప్రభువులకు దూరంగా ఉంటాం? నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఇంతకాలం దూరంగా ఉంటారు. ఎవరైతే ఇందులో పాల్పొందాలనుకుంటున్నారో వారందరూ మీ చేతులు ఎత్తి చేయించండి. మీ కొరకై రొట్టె తీసుకురాబోతుంది. పంచేటటువంటి సహోదరులు రండి, దాన్ని ఉంచండి. పాత్ర మీ దగ్గరికి వచ్చే వరకు మీరు చేయాలాగే చూడండి. మీరు పాల్పొందిన తర్వాత దించేయండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే కృత నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుని కొరకు ఆదరించానని చెప్పినాను. ప్రేమల మా పొడవు తండ్రి, కృత నిబంధనగా రక్తం ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ పాత్రను బట్టి మీకు అందరూ స్తోత్రాలు. రొట్టెలో పాల్పొందిన బిడ్డలు ఈ రసంలో పాల్పొందుతుండగా వారికి ఆ జీవము, నిత్య జీవము, ఆ నిరీక్షణ దాచ్యమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధపరచండి. రక్తంలో ఉన్న శక్తి అంతలో మేము చూసాం ప్రభువా. అలాంటి యొక్క శక్తి ఇందులో మీరు వచ్చమని ప్రార్థన చేస్తాం. ఎన్నో రహస్యాలు ఉన్నాయి, మాకు అర్థం కానిటువంటి విషయాలు ప్రభావాన్ని తెలియచేయమని ప్రార్థన చేస్తాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి తిరిగి మీ కుడి చేతులు ఎత్తేస్తే మీ దగ్గర కొరకాయి
పాత్ర తీసుకుని రాబడుతుంది. రక్తమే నంచు స్వీకరించు, రక్తమే బలము, రక్తధారలీలా పాపి కషాయం వేచును, రక్తధారలీలా పాపి కషాయం వేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. రక్తమేనను శుద్ధీకరించు, ఎవరైనా పొరపాటున అక్కడైనా విడబడితే దయచేసి హస్తాలు చూపించండి, మీ కొరకు ఈ పాత్ర తీసుకురాబడుతుంది. ప్రేమలో తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని మనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావ మీరంతా నమ్మదగిన దేవుడివి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు అందరూ స్తోత్రాలు. ప్రేమలో మా పొడవు తండ్రి, మహోన్నత మా దేవా, మా బిడ్డ రాజా, మీకు 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రతి మాటను బట్టి మీకు అందరూ స్తోత్రాలు. అదే సమయంలో ప్రభా మా తండ్రి, మీ ప్రజల కొరకై ప్రార్థిస్తుండగా మీరే సంపూర్ణంగా సాయపడుతుండగా వేడుకుంటున్నాను ప్రభా. ఎంగళ మా పొడవు తండ్రి, ఎంగళ మా దేవా, నమ్మకాన్ని మా ప్రభా, మీరంతా గొప్ప దేవుడివి, ఆ గొప్ప కార్యాలను బట్టి మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరోసారి మీ కృపాస్తాలకు అభినందించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి వచ్చిన